హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఎలైడ్ హెల్త్ సచ్ వాళ్ళకి వెల్కమ్. అండ్ చాలామంది ఏంటంటే ఓటీటీ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఓటీటీ అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో దాని గురించి అనే ఈ వీడియో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో నేను చేద్దాం అనుకున్నా, కానీ అప్పటికే అలాట్మెంట్ లిస్ట్ అది వస్తూనే ఉంది కాబట్టి దాని గురించి చెప్పినాక దీని గురించి చెప్దామనేసి నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మా హాస్పిటల్లో మా డిపార్ట్మెంట్ మా బ్యాచ్ వాళ్ళని అడిగి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ హైప్ క్రియేట్ చేయాలనుకుంటలేను అండ్ హైప్ కూడా క్రియేట్ చేయను. రియాలిటీ ఏముందో ఓటీటీలో అండ్ మా కాలేజ్లో ఎట్లా రియాలిటీ ఉంటుందో అదే చెప్తాను. అండ్ చాలామంది అమ్మాయిలకు సెట్ అవుద్దా ఓటీటీ అని కూడా అడుగుతున్నారు. సో అదంతా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఓటీటీ అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అండ్ ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అమ్మాయిలకు సెట్ కాదు మ్యాక్సిమం. ఎందుకంటే ఒక ఆపరేషన్ మ్యాక్సిమం ఒక 2 hours, 1.5 hour నుంచి 2 hours, ఒక్కొక్కసారి 3 hours కూడా అవుతుంది. అంతసేపు మనం నిల్చొనే ఉండాలా. ఇప్పుడు ఒకలాగే ఉండదు కదా. సో అంతలో కంటిన్యూస్గా నిల్చొని ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో. సో మీ పని ఏంటంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సర్జన్కి అసిస్టెంట్ అనమాట. మీరు అసిస్టెంట్ లాగా సర్జన్ వస్తారు కదా ఆపరేషన్ చేయడానికి, సర్జన్ డాక్టర్కి మీరు అసిస్టెంట్ లాగా అనమాట. సో సర్జరీ ఏం అడిగితే అది ఇవ్వాలన్నమాట. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మీరు సర్జన్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. కంటిన్యూస్ వర్క్ ఉంటుంది టిల్ ఆపరేషన్ ఎండ్స్ అనమాట. ఆపరేషన్ ఎండ్ అయ్యే వరకు కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. అండ్ మీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఉండాలి అప్పుడు. అండ్ నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. అండ్ ఏంటంటే నెక్స్ట్ వర్క్ ఏముంటుందంటే ఆటోక్లేవ్ అనమాట. ఆటోక్లేవ్ అంటే స్టెరిలైజేషన్. అండ్ థియేటర్ అంతా స్టెరిలైజేషన్ ఉందా లేదా, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ స్టెరిలైజ్ చేసి ఉన్నాయా లేదా, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ స్టెరిలైజ్ చేయాలి మీరే. అండ్ మీకు అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీరు స్టెరిలైజేషన్ చేయించుకోవాలి, ఆర్ఎల్స్ మీరే స్టెరిలైజేషన్ చేసుకోవాలి. అండ్ స్టెరిలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో. అండ్ ఆపరేషన్ థియేటర్లో స్టెరిలైజేషన్ లేదనుకోండి ఇన్స్ట్రుమెంట్స్కి, అవి ఏమైందంటే ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. మైక్రో ఆర్గానిజం అనేది గ్రోత్ ఉంటుంది అనమాట. సో అది పేషెంట్ డెత్ కూడా అవుతాడు కొన్ని సార్లు. అండ్ మీరు ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయిందనమాట మన స్టేట్లో. ఏంటంటే కొంతమంది చనిపోయినారనమాట బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ స్టెరిలైజేషన్. ప్రాపర్గా స్టెరిలైజేషన్ చేయకుండా ఆ ఇన్స్ట్రుమెంట్సే వేరే పేషెంట్స్కి వాడి అట్లా చాలామంది చనిపోయినారనమాట. అండ్ అప్పుడు హాట్ టాపిక్ ఉండే. మీరు అది చూడండి న్యూస్లో, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది, అది చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అనెస్థేషియా వాళ్ళకి మీకు కొంచెం కోఆర్డినేషన్ అనేది మీరు పెంచుకోవాలన్నమాట. అనెస్థేషియా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీరు కోఆర్డినేషన్ పెంచుకోవాలి. అప్పుడైతే మీరు నాలెడ్జ్ షేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మీకు వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మోస్ట్లీ వర్క్ నేర్చుకోవాలన్నమాట. అంటే సర్జన్ ఏం చేస్తున్నాం, మీ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మంచి కోఆర్డినేషన్ ఉంచుకొని మీరు వర్క్ నేర్చుకోవాలి. అండ్ మీరు చెప్పినట్టు అలర్ట్ ఉండాలన్నమాట. సర్జన్ ఏది అడుగుతుంది ఇస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే సర్జరీ అనేది ఒక 2 hours కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు అసలు ఏంటంటే లేట్ చేయరా, టైం ఇవ్వరనమాట. వాళ్ళు ఏ ఇన్స్ట్రుమెంట్ అడిగితే ఆ ఇన్స్ట్రుమెంట్ మీరు టక్క ఇస్తూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ లోడ్ చేసుకొని పెట్టుకోవాలి, కేస్ స్టడీ చేసుకోవాలి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆటోక్లేవ్ ఉన్నాయా లేవా, స్టెరిలైజర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అండ్ ఆటోక్లేవ్ అంటే స్టెరిలైజేషనే. మళ్ళీ మీరు ఆటోక్లేవ్ అంటే ఏంది అని అడగకండి. అనెస్థీషియా డ్రగ్స్ ఉంటాయి కదా, వీటిని లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. కేస్ స్టడీ చేసుకోవాలంటే పేషెంట్కి మీరు చెప్పాలన్నమాట, ఇట్లా ఉంటుంది, మీరు భయపడకండి అంటే పేషెంట్ని మోటివేట్ చేయాలి. కొంతమంది పేషెంట్స్ భయపడతారు కదా, సో మీరు పేషెంట్ని మోటివేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ అయితే మీరు సర్జన్కి అసిస్టెంట్ లాగా ఉంటారనమాట. అండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది, కంటిన్యూస్గా మీరు నిల్చొనే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకేం వర్క్ ఉంటుందంటే నేర్చుకోవడమే వర్క్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం మీరు నేర్చుకోవాల్సింది. ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి మన క్లినికల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట.
మీరు ఏం చేయడం అంటే మీరు మీ సీనియర్స్ దగ్గర నేర్చుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే సీనియర్స్తోని మంచి బాండ్ రెస్పెక్ట్ఫుల్గా ఉంటే వాళ్ళు డెఫినెట్గా నేర్పిస్తారు. అండ్ మీకు అనెస్థేషియా వాళ్ళతోని కంబైన్ క్లాసెస్ ఉంటాయన్నమాట. కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి కంబైన్ క్లాసెస్ తీసుకుంటారనమాట. సో ఇప్పుడు ఇన్కమ్ ఎంత ఉంటుంది అని అడుగుతారు కదా. మన దగ్గర అయితే 20K నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ ఇన్ కేస్ వేరే స్టేట్స్కి వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే సో శాలరీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడతో కంపేర్ చేస్తే వేరే కంట్రీస్లలో మనకు శాలరీ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇక్కడ పీజీ చేసుకొని అటు వెళ్ళినా లేకపోతే అక్కడికి వెళ్ళి పీజీ చేసుకున్నా కూడా మీకు మంచి ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు సర్జరీ టైంలో సర్జన్కి మంచి అసిస్ట్ చేసి సర్జన్కి మంచిగా మీ అసిస్టెన్సీ నచ్చేది ఇప్పుడు ఎక్కడ ఆపరేషన్ అయినా ఆ సర్జన్ మిమ్మల్ని తీసుకెళ్తారు. అట్లా కూడా మీకు కొంచెం ఇన్కమ్ వస్తుంది అనమాట. అండ్ కొన్ని కేసెస్ వల్ల కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. కొంతమంది ఇస్తారనమాట మంచిగా అసిస్ట్ చేసిండు టైంకి వస్తాడు అని ఒక మంచి ఒపీనియన్ మీ పైన ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి శాలరీతో పాటు ఇట్లా మనీ కూడా ఇస్తారనమాట కొన్ని కేసెస్ ద్వారా. అండ్ సర్జన్ కూడా కొన్ని మనీ ఇస్తారనమాట. అట్లా ఇక అదంతా అట్లా మనీ రావాలంటే మనం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ విషయంలో అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా డిపార్ట్మెంట్ అంటే మా క్లాస్లో ఉంటారు కదా, అంటే మా బ్యాచ్ వాళ్ళైతే మాకు ఇప్పుడు క్లినికల్స్ జరిగే హాస్పిటల్లో వాళ్ళు క్లినికల్స్ చేసే ఉంటాయి కదా క్లినికల్ క్లాసెస్, వాళ్ళకి మోస్ట్లీ ఆర్థో కేసెస్ ఈఎన్టీ కేసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ఇట్లా మంత్లీ పోస్టింగ్స్ ఇస్తారు మనకి 1 మంత్కి ఒక దగ్గర 1 మంత్ ఒక దగ్గర అట్లా చేస్తారనమాట. మనకు బయట చేసేది ఉంటే డెలివరీ కేసెస్ కూడా కొన్ని ఉంటాయి. అట్లా కూడా మనం అసిస్టెంట్ లాగా వెళ్ళొచ్చు అక్కడ మీరు. అండ్ మెయిన్ వర్క్ అయితే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ వాళ్ళైతే ఆటోక్లేవ్ అంటే స్టెరిలైజేషన్ చేయడము, సర్జన్కి అసిస్ట్ లాగా ఉండడము, సర్జన్ అడిగినప్పుడల్లా మీరు ఇవ్వడమే, ఇదే మెయిన్ వర్క్, అంతకుమించి అయితే ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అడుగుతున్నారు కదా ఓటీటీ వాళ్ళు. ఫస్ట్ ఇయర్లో అన్ని డిపార్ట్మెంట్స్ న్యూరో వాళ్ళకి, కార్డియో వాళ్ళకి, ఆర్ఐటీ వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్కి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఎక్సెప్ట్ బీపీటీ ఎంఎల్టీ వాళ్ళకి తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్స్కి సేమ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అండ్ సేమ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఓన్లీ మన క్వశ్చన్ పేపర్ మన ఆన్సర్ షీట్ పైనే డిపార్ట్మెంట్ వేరే నేమ్ వస్తుంది తప్ప అంత క్వశ్చన్ పేపర్ సేమ్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ అందరు కలిసి ఒకటే దగ్గర ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. అందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇంకా ఆపరేషన్స్ లేకపోతే మీరు ఖాళీగా ఉండడమే, మీ పని ఏంటంటే ఓన్లీ ఆపరేషన్స్ ఉంటేనే మీ వర్క్ ఉంటుంది అంతే. ఇంకా మెయిన్ ఓటీటీలో చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఆటోక్లేవ్ చేయడము, సర్జన్కి అసిస్టెంట్ లాగా చేయడము అంతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే చదువుకోవడము, ఇవే థింగ్స్. డ్రగ్స్ మోస్ట్లీ అనస్థేషియా వాళ్ళే లోడ్ చేసుకుని ఉంటారు. ఇదే అంట ఆటోక్లేవ్ అండ్ సర్జన్కి అసిస్టెంట్, ఇవే ఓటీటీ వాళ్ళ మెయిన్ థియరీ సబ్జెక్ట్ అయినా క్లినికల్ ప్రాక్టికల్స్ క్లాసెస్ అయినా ఇదే ఉంటుందంట. అండ్ ఇది రియాలిటీ అనమాట. మా క్లాస్లో అంటే మా బ్యాచ్లో చెప్పారు ఇట్లా ఉంటుంది ఈ ప్రాసెస్ అని. సో అదే మీకు చెప్పాను. నేను ముందు చెప్పినట్టు నేను ఏం హైప్ క్రియేట్ చేయను డిపార్ట్మెంట్ పైన. అండ్ ఏ డిపార్ట్మెంట్ గురించి నేను చెప్పినా ఇదే రియాలిటీగానే చెప్తాను. హైప్ క్రియేట్ చేసి మీరు అలాగ పోయినాక అక్క మీరు చెప్పిన అలాగ పోయినా మా డిపార్ట్మెంట్ మంచిగా ఉండదని పోయినా, కానీ అక్కడ ఏం లేదు అని థాట్ మీకు వచ్చినప్పుడు కూడా నేను మీకు గుర్తు రావద్దు, నేను గుర్తు తెచ్చుకుని నన్ను తిట్టుకోవద్దు అనే కాన్సెప్ట్ అంతే. సో మనం నెక్స్ట్ ఏంటంటే మన కామెంట్స్కి ఆన్సర్ చేయడం. చాలామంది అయితే కామెంట్స్ అయితే స్కాలర్షిప్ అనే కామెంట్ చేస్తున్నారు. సో స్కాలర్షిప్ అనేది డేట్ కంపల్సరీ ఎక్స్టెండ్ చేస్తారండి. అండ్ ఇంకా మేమే కాలేజ్లో చదువుతున్నాం, మాకే బోనఫైడ్ ఇవ్వలేదు, మీకు ఎట్లా ఇస్తారో నాకు తెలియదు. ఇన్ కేస్ మీకు అంతగా స్కాలర్షిప్ అప్లై చేయాలని అనిపిస్తే మీరు కాలేజ్కి కాల్ చేయండి, వాళ్ళు చెప్తారు ప్రాసెస్, ఓకేనా. అండ్ వాళ్ళు బోనఫైడ్ కావాలి, మీ కాలేజ్ నుంచి బోనఫైడ్ కావాలి కాబట్టి వాళ్ళు ఏమంటారో మీరు ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్నాక మీరు స్కాలర్షిప్ అప్లై చేయండి. అండ్ ఏంటంటే ప్రైవేట్ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. అండ్
స్కాలర్షిప్ కూడా ఉంటుంది. అది మ్యాక్సిమం మీకు ఇవ్వరనమాట, వాళ్ళే తీసేసుకుంటారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ కాబట్టి. మీరు ఒకసారి ఇది కన్ఫర్మ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇవ్వరు. ఫీ రియంబర్స్మెంట్ మనీ వాళ్ళే తీసుకుంటారు. స్కాలర్షిప్ మనీ కూడా వాళ్ళే తీసేసుకుంటారు. అండ్ ఇప్పుడు అన్ని ప్రైవేట్ కాలేజెస్ యాడ్ అయినాయి కదా కొత్తగా. అండ్ లాస్ట్ ఇయరే ప్రైవేట్ కాలేజెస్ యాడ్ అయినాయి. మాతోనైతే ఫస్ట్ 5 కాలేజెస్ ఉండే గవర్నమెంట్ కాలేజెస్. అండ్ మాకు ఇప్పటికి కూడా స్కాలర్షిప్ రాలేదు. మీరు ఒకసారి ప్రైవేట్ కాలేజెస్ గురించి నాకు అంత ఐడియా లేదు. నేను ఏదైనా ప్రైవేట్ కాలేజెస్ గురించి అడిగితే నేను కొంచెం ఏంటంటే కన్ఫర్మ్ చేసుకోండి అనే చెప్తున్నాను. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి కంపేరింగ్ టు గవర్నమెంట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజ్లో ఏమున్నా అది స్టూడెంట్కి వచ్చేలాగానే చూస్తారనమాట. ప్రైవేట్ కాలేజెస్లో అట్లా ఉండదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే తీసేసుకుంటారు. మన గవర్నమెంట్ లాగా కాదనమాట. ఏ మనీ అయినా, ఏ రియంబర్స్మెంట్ అన్నా, స్కాలర్షిప్ అయినా కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు. ఒకసారి మీరు ఇది కన్ఫర్మ్ చేసుకొని మీకు అప్లై చేయాలనిపిస్తే మీరు కాలేజ్కి కాంటాక్ట్ అయ్యి చేయండి. 31st లాస్ట్ డేట్. మేము లెటర్ రాసి ఇచ్చాము. టిల్ నౌ మా బోనఫైడ్స్ ఇంకా రాలేదు. 31st లాస్ట్ డేట్ అంటున్నారు. మా బోనఫైడ్స్ ఇంకా రాలేదు. జస్ట్ మేము లెటర్ రాసి మా సిఆర్కి ఇచ్చాం. మా సిఆర్ కూడా ఇంక ఇవ్వలేదంట కాలేజ్లో. సో ఇచ్చినా కూడా ఒక 2-3 వీక్స్ అయితే లేట్. మ్యాక్సిమం ఒక 2 వీక్స్ అట్లా పట్టుద్ది మాకు బోనఫైడ్స్ రానికి. మేము ప్రజెంట్ చదువుతున్న కాలేజ్లోనే మాకు బోనఫైడ్స్ 2 వీక్స్ టైం పడుతుంది. అదే మీరు ఇంకా జాయిన్ కాలేదు, ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ అవుతుంది, మీరు లెటర్ పోయి ఇస్తే మాత్రం డెఫినెట్గా బోనఫైడ్ అయితే ఇయ్యరు గవర్నమెంట్ కాలేజెస్లో. డెఫినెట్లీ ఎక్స్టెండ్ అవుద్ది స్కాలర్షిప్ డేట్ అనేది. అండ్ స్కాలర్షిప్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది కూడా మనం వీడియో చేసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక డౌట్ అడిగాను అనమాట. నేను నీట్కి ప్రిపేర్ అవుతున్నాను, సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా అని అడుగుతున్నారు. సో ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇయ్యరు. వాళ్ళు బాండ్ ఎందుకు రాపిస్తున్నారో చెప్పాలా. మీరు 2 బాండ్స్ రాస్తారని చెప్పాను కదా. ఒకటి నాకు ఈ కాలేజ్లో సీట్ వచ్చింది, ఈ డిపార్ట్మెంట్లో అని ఒకటి. ఇంకా బాండ్ ఏంటంటే మీరు చదవండి. ఇన్ కేస్ నాకు వేరే డిపార్ట్మెంట్లో నేను కాలేజ్ నుంచి వెళ్ళిపోతే, నా కోర్స్ డిస్కంటిన్యూ చేస్తే నేను మనీ నేను నా సర్టిఫికేట్స్ తీసుకోబోతాను అనేది ఇంకో బాండ్ అనమాట. సో మీరు బాండ్ రాస్తారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ అయితే 50K కట్టాలి సర్టిఫికేట్స్ కోర్స్ డిస్కంటిన్యూ చేయాలంటే. అండ్ ప్రైవేట్ కాలేజ్లో వాళ్ళు ఎంత చెప్తే అంత మనీ ఇచ్చి మన సర్టిఫికేట్స్ రిటర్న్ తీసుకొచ్చుకోవాలి. అండ్ అక్కడ మనము ఒక కోర్స్లో జాయిన్ అయినామంటే మనం బాండ్ రాసిస్తాం కాబట్టి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అనమాట మనకన్నా. సో ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు అండ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అందుకే వాళ్ళు బాండ్ రాపిస్తారు. ఇన్ కేస్ డిస్కంటిన్యూ చేస్తే మీరు మనీ కట్టి మీరు తీసుకెళ్ళాలి సర్టిఫికేట్స్ అనేది రూల్ పెట్టారనమాట. మీకు డిస్కంటిన్యూ చేయాలంటే వాళ్ళు ఎంత అమౌంట్ ఒక ఫిగర్ చెప్తారు కదా, ఆ ఫిగర్ మీరు అంత ఫిగర్ మనీ కట్టేసి మీరు సర్టిఫికేట్స్ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎవరైతే నీట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అనమాట. ఈ ఇయర్ మీకు కంపల్సరీగా సీట్ రావాలి ఎంబీబీఎస్లో అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు స్కాలర్షిప్ వచ్చిందా అక్క అని అడుగుతున్నారు. మాకు ఇంకా స్కాలర్షిప్ అనేది ₹1 కూడా రాలేదు. ఎందుకంటే మాది ఫస్ట్ బ్యాచ్ కదని చెప్పినట్టు, ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మాకు కొన్ని ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, న్యూరాలజీ, క్రిటికల్ కేర్ అండ్ అనెస్థీషియా డిపార్ట్మెంట్స్ ఉండే కదా, అవి మాకు లేవన్నమాట ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. ఎడిట్ ఆప్షన్ అనేది ఏం లేదు. మేము అప్లై చేయడమే బీఎస్సీ ఎంఎల్టీకి అప్లై చేసాం. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అప్లై చేయండి, మేము ఎడిట్ ఆప్షన్ ఇస్తాము, అప్పుడు మీరు ఎడిట్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇంకా మాకు ఆ ఎడిట్ ఆప్షన్ అని రాలేదు, కానీ మా జూనియర్స్ వచ్చేది ఎడిట్ ఆప్షన్ వచ్చింది, వాళ్ళు ఎడిట్ చేసుకున్నారు అండ్ వాళ్ళకి స్కాలర్షిప్ కూడా వచ్చింది. మా ప్రాసెస్ అనేది ఇంకా గోయింగ్ ఆన్ అనమాట. మాకు ఇంకా ఈ పాస్లో మా ప్రాసెస్ ఇంకా అవుతుందన్నమాట. మా వాళ్ళు కూడా ఈ పాస్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో విత్ ఇన్ దిస్ నెక్స్ట్ ఇయర్ అయినా మాకు స్కాలర్షిప్ వస్తుందని ఒక హోప్ అనమాట. ఇంతవరకు స్కాలర్షిప్ రాలేదు. ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న వాళ్ళకైతే మీకు 5K స్కాలర్షిప్, 5,000 అయితే స్కాలర్షిప్ లాగా మీకు మీ అకౌంట్లలో పడుతుంది అనమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ కాలేజ్లో 50K ఫీజు అడుగుతున్నారు అని అంటున్నారు కదా. ఆ 50K ప్రైవేట్ కాలేజెస్ అయితే 50K ఉంటుందంట ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆ 50K నుంచి వాళ్ళు గవర్నమెంట్కి కట్టాలన్నమాట. అండ్ ఇంకా 2500 అని అంటున్నారు, 20,000 2500 అట్లా అంటున్నారు. ఇంకా 2500 ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. అదేంటంటే అడ్మిషన్ ఫీజు అనమాట. కాలేజ్లో మనం జాయిన్ అయినట్టు అడ్మిషన్ లాగా అనమాట. ఏ కాలేజ్లో ఫస్ట్ మీరు ఇంటర్ కాలేజ్లో చూస్తారు కదా, ఫస్ట్ సీట్ కోసం మనము కొంచెం పే చేసి ఆ సీట్ మనకు రిజర్వేషన్ అది ఆ గ్రూప్లో మనం జాయిన్ అయినట్టు ఉంటుంది కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. 50,000 అయితే వాళ్ళు మొత్తం యూనివర్సిటీకి పంపిస్తారు. మిగతా 2500 కాలేజ్ వాళ్ళు తీసుకుంటారనమాట. అది వేరే ప్రాసెస్. సో అందుకే వాళ్ళకి 50,000. అండ్ నేనైతే గవర్నమెంట్ కాలేజ్కి 20K అనమాట. ఏ ఏ గవర్నమెంట్ కాలేజ్కైనా 20K అండ్ ప్రైవేట్ కాలేజెస్కి అదే ఫిగర్ అనమాట. 50,000 ప్లస్ 2500 అని అంటున్నారు కదా, అదే ఫిగర్ అమౌంట్ ఉంటుంది. వాళ్ళు ఏం ఎక్కువ తీసుకోరు, ఏం తక్కువ తీసుకోరు. ప్రతి ఒక్క స్టూడెంట్కి అదే ఉంటుంది. అండ్ నేను అప్కమింగ్ వీడియోస్లో కాలేజ్కి హాస్టల్కి వెళ్ళాక అన్ని డిపార్ట్మెంట్స్ గురించి అయితే నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. నేను ముందు చెప్పినట్టు హైప్ అయితే క్రియేట్ చేయను గైస్. అనస్థీషియా గురించి, ఓటీ గురించి, ఆల్రెడీ ఓటీ గురించి చెప్పాను కదా, ఆప్టోమెట్రీ గురించి, ఆర్ఐటీ గురించి, మా డిపార్ట్మెంట్ గురించి, ఇంకా ఎంఎల్టీ గురించి డెఫినెట్గా చెప్తాను. అండ్ మీరు అడగకండి ఈ డిపార్ట్మెంట్ మంచిదా, ఈ డిపార్ట్మెంట్ మంచిదా అని. అన్ని డిపార్ట్మెంట్స్కి దాని స్పెషలైజేషన్ ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాం, ఒక కోర్స్లో జాయిన్ అయినామంటే మన హోల్ అండ్ సోల్ ఇచ్చేసి మనం పని చేయాల్సిందే అక్కడ. సో దట్స్ ఇట్ గైస్, లెట్స్ ఎండ్ ద వీడియో. చాలా పెద్దగా అయిపోయింది ఇప్పటికే. అండ్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు దాన్ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా కొంతమంది చూస్తున్నారు అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేషన్లా ఉంటుంది అనమాట మాకు కూడా. సో ఇంకా కంటెంట్ చెప్పాలి అనే థాటే ఉంటుంది. సో నేను చెప్పినట్టు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద నేను డెఫినెట్గా ఏంటంటే వీడియో చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బుక్ లిస్ట్ చెప్తాను, కాలేజ్ టైమింగ్స్ చెప్తాను. అండ్ ప్రైవేట్ అండ్ అటానమస్ గురించి కూడా వీడియో చేయండి అని అంటున్నారు. డెఫినెట్గా చేస్తాను గైస్. అండ్ నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను అనమాట. హాస్టల్కి వెళ్ళినాక డెఫినెట్గా నేను దానిపైన వర్కౌట్ చేస్తాను అనమాట. అండ్ నా కాలేజ్ టూర్ కూడా అడుగుతున్నారు, మీరు ఏ కాలేజ్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా నా కాలేజ్ టూర్ కూడా చేస్తాను. సో కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం అయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బుక్ లిస్ట్ కూడా ఇస్తాను గైస్. అంటే మన యూనివర్సిటీ వాళ్ళు మీకు ఏ బుక్ లిస్ట్ ఇస్తారో, ఏ రికమెండెడ్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ డెఫినెట్గా నేను చెప్తాను గైస్. సో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, టేక్ కేర్.